దాదాపు రాజమండ్రిలో ఉన్న 65% మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పారుతూ ఉంటుంది, ఫోటోలకు బాగుంటుంది, కానీ ఆ కలుషితం ఎంత ఇబ్బంది పెడుతుంది. అధికార యంత్రాంగం అందరూ కూర్చొని 8,000 కోట్ల పైచిలకు పుష్కరాలకు అవుద్ది. ఆ దాంట్లో ఏ నదిలో అయితే స్నానం చేయాలో ఆ నదిలో 70% 65 నుంచి 70% మురుగునీరంతా, లక్షల మంది వాడే మురుగునీరంతా గోదావరిలో కలిపేస్తుంటే దానికి బడ్జెట్ లేదు అసలు. ఎంతసేపు రోడ్లు, ఘాట్లు, లేదంటే మన మిగతా అన్ని చూశారు కానీ ఎక్కడ కనిపించలే. సో ఆ గ్యాప్ ఉంది చూసారా. ఇప్పుడు సగటు ఏంటి, ఎవ్వరు మామూలుగా వీళ్ళల్లో మాట్లాడుకుంటారు, బయటికి మాట్లాడుకోరు. ఎందుకంటే పొలిటికల్లో దీనివల్ల బెనిఫిట్ ఉండదు, డివిడెండ్ ఉండదు. దీంట్లో అందరూ వదిలేసింది పట్టుకోవటమే జనసేన ప్రత్యేకత. చూడకపోవడం.